హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ కబుర్లు. మీ కోమలా చౌదరి. నేను మీకు వీడియోలు పెట్టి చాలా రోజులైంది కదండి, కనుక మీకు ఒక మంచి వీడియో తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. అయితే సంక్రాంతి హడావుడి అంతా అయిపోయింది కదా, పండగ హడావుడి. ఇంకా ప్రశాంతంగా కూర్చొని నేను పెట్టిన వీడియో చూడండి ఫ్రెండ్స్. చూశారు కదా మా బాబాయ్ గారి పెరటి తోట. ఈ తోట ఎక్కడుందంటే విజయవాడ, అంటే కృష్ణా జిల్లాలో గూడవల్లి అనే గ్రామంలో మా బాబాయ్ గారి ఇంటి ముందు పెట్టుకున్నారండి. ఇవి అసలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి టమాటాలు. అంటే ఈ టమాటా కూడా పందులు చూసారా ఎంత అందంగా వేసారో, నిలువుగా పందులు వేసారండి. టమాటా మొక్క కింద పడిపోతే కాయలు పాడైపోతాయేమోనని. నిజంగా మీకు తోట మీరు చూస్తున్నారు, నేనైతే మా బాబాయ్ గారి పనితనాన్ని చూస్తున్నానండి. నిజంగా మనకు రాదు ఫ్రెండ్స్. అసలు అది మెయింటైన్ చేయాలంటే ఆ తోట అసలు ఎంత ఓర్పు ఉండాలనుకున్నారు, ఎంత శ్రమ అనుకున్నాము. కాకపోతే ఏంటంటే ఆ శ్రమ ఒక కాయ కాసిన ఒక పువ్వు పూసినా అవి మర్చిపోతామండి. అంత శ్రమ కూడా ఈ చెట్లు చూసుకొని నిజంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఎంత బాగుంది చూడ, లైట్ ఎంత క్లీన్గా, కింద కూడా ఒక ఆకే కానీ అసలు నాకు ఎంత ఆశ్చర్యంగాను, ఎంత అందంగాను, ఎంత హ్యాపీగానూ ఉందండి. తోట చూస్తే కాయలు తిన్నట్టే ఉందండి. పచ్చి టమాటా పెరిగేసుకోరు ఉంటే భలేగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వండారు లేదు, మా అమ్మగారు వండి పెట్టేవాళ్ళు మాకు చిన్నప్పుడు. ఈ నాటు టమాటాలు కదండి, మా రుచిగా ఉంటాయండి, పొల్లగా ఉంటాయండి, భలేగా ఉంటుంది పచ్చడి కూడా. అయితే నెక్స్ట్ వచ్చేసి బీరపాదండి. చూడండి ఎలా పూసిందో పువ్వును. బీర చెట్టు, అసలు ఒక బీర చెట్టు వేసుకుంటే చాలండి. నేతి బీరలు కూడా వేసుకుని ఇలాగే కాస్తాను. నేనైతే మా పెరట్లో మా బాల్కనీలో నేతి బీరకాయలు కాపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి మామూలు బీర. చూడండి ఎంత బాగున్నాయో, లేతగా అసలు భలేగా ఉన్నాయి అబ్బా. అయితే కానీ ఇప్పుడు వాటి మీద ఏదో లక్షల కోట్లు సంపాదించాలి కదా. ఒక కాయ కాసినా అది ఒక ఆనందం అండి. మన పెరట్ల తోటలో మనం కాపించుకున్నాము, ఏ మెడిసిన్ ఏ మందులు వాడుకున్నానని, అది ఒక ఆనందం. నాకే కాదు, మా ఇంట్లో మా వారికి, మాకు అందరు కూడా ఇట్లా మొక్కలు పెంచుకోవాలన్నా అట్లా ఎంత ఇష్టం. నాకైతే పూల మొక్కల కన్నా కూడా కూరగాయల మొక్కలు ఎక్కువ కాపిస్తారండి. అదేందో కొందరు ఆడవాళ్ళు ఎక్కువ పూలు పూపిస్తారు, ఇష్టపడతారు. నాకు అలా కాదు, కాయలు ఇష్టపడతానండి ఎందుకో మరి. నాకు అది చాలా ఇష్టం అనమాట. అసలు ఆ టమాటా తోట అసలు ఎంత అందంగా ఉందో. నేను కడపలో ఎన్ని తోటలు చూసినా కానీ ఇంత అందంగా టమాటా తోట నేను చూడలేదండి. నిజంగా మా బాబాయ్ గారికి 2 చేతులు దండం పెట్టాలండి అసలు ఆ పనిదనానికి. నెక్స్ట్ పువ్వులు అండి, చామంతి పువ్వులు చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. అసలు నిజంగా ఒక కప్పు కాఫీ తెచ్చుకుని ఈ తోట అంతా తాగుతా చూస్తే ఎంత ఆనందం అసలు ఎందులో రాదండి ఆ సంతోషం నాకైతే. అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి చామంతి మొక్కలు ఎంత బాగున్నాయో. అసలు నాకేందో మాటలు కూడా రావట్లేదండి చూస్తుంటే, అంత సంతోషం. ఎన్నిసార్లు చూశాను అండి ఈ వీడియో అయితే, ఈ మొక్కల వీడియో. ఇంకా ఈసారి నేను కూడా వెళ్ళండి, దగ్గరగా ఉండి నేనుండి కూడా నేను కనపడేటట్టుగా వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. అంత బాగున్నాయి మొక్కలు చూడండి. అసలు ఇవి ఆర్గానిక్ ఫుడ్స్ కదా, ఫుడ్ తింటేనండి ఎంత హెల్తీనండి. నేను చూస్తున్నాను కదా టౌన్లోకి వచ్చాక. మేము చిన్నపిల్లలప్పుడు మా నాన్నగారు కూడా ఇలాగే పండించి పెట్టేవాళ్ళండి. అందుకే మేము ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే అది ఇలాంటి ఫుడ్ తినబట్టానండి. మా వాళ్ళకంటే కూడా మేమే స్ట్రాంగ్గా ఉంటామండి. ఎందుకంటే వాళ్ళు టౌన్ వాళ్ళు ఫస్ట్ నుండి కూడా పల్లెటూరు వాళ్ళమండి. మేము కానీ, మా అన్నయ్య కానీ, మా చెల్లి కానీ, మా ఇంట్లో అందరం ఎవరైనా కూడా మేము చాలా ఆరోగ్యంగా ఉన్నామంటే ఇటువంటివే పెట్టారండి మా అమ్మగారు కూడా చిన్నప్పుడు. ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఎక్కువ ప్లేస్ కూడా లేదండి ఇంటి ముందు. అదెంత 2 సెంట్లు ఉంటుంది అంతే. అసలు ఆ ఒక్క 2 సెంట్లు పొదుపుగా కాపిస్తున్నారు కాయలు కానీ పువ్వులు కానీ. ఏది వదలలేదు, అది పూలు వదలట్లేదు, కాయలు కూడా వదలట్లేదండి. ఏ సీజన్లో ఆ సీజన్లో వేస్తున్నట్టున్నారు. ఎంత బాగున్నాయో, ఎలా కట్టారో వైన్గా. అసలు ముందు ఎలా కట్టారనేది చూడాలండి ముందు. అది మీరు పెరటి తోటలో ఉన్నారు సుమతి గారు వీళ్ళందరూ ఇవి చూడండి ఎలా కడుతున్నారో చూసుకుని ఇలా కట్టుకుంటే మీకు ప్లేస్ కూడా చాలా కలిసి వస్తుంది. ఎంత బాగున్నాయో చూడండి. నేను కూడా అసలు ఎప్పుడన్నా చూపిస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.